ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి సమకూర్చారు. జరిగిన ప్రతి కార్యంలో ఉండి మహిమ పొందుకున్నారు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగం వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందండి. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారు జనసమూహమునంతటిని పంపివేసి ఏం చేయటానికి వెళ్ళాడట? ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమప్పుడు ఒంటరిగా ఉండెను. యేసు ప్రభువారు సృష్టికర్త, దేవుడు. ఈ లోకానికి మన పాపములను మోసుకొని పోయి కల్వరి సిలువలో అర్పించడానికి వచ్చారు. ఆయన దేవుడే, దేవుని కుమారుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఈయన ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? దేవుడేగా. మాట మాత్రము సెలవిస్తే సర్వ సృష్టి సృష్టించబడింది. ఒక్క మాట ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగాయి. కానీ ప్రభులు వారు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది, చేయకపోతే ఏం జరుగుద్ది? అర్థమవుతుందా మీకు? ప్రార్థన చేయకపోతే ఏం జరుగుద్ది, ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? దాదాపుగా 10 మెసేజ్లు చెప్పాను మీకు. ప్రార్థన గురించి దాదాపుగా 10 మెసేజ్లు చెప్పా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోతే ఏం జరుగుద్దో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఏమవుతారట? శోధనలో పడతారట. నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేయకపోతే ఏమవుద్దిలే, ప్రార్థన చేయకపోతే ఎవరు చూస్తూ ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతలు గ్రహించుకోవాలి. ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోతామో పరిశుద్ధ గ్రంథం సూటిగా తేటగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభులు వారు ఎందుకు నేర్పించారు? ఒక మాదిరిని ఆయన చూపించి వెళ్ళారు. ఆ మాదిరిని చూపించి ఆ మాదిరిలో ఆయన చూపిన మార్గంలో మనం ప్రవేశించకపోతే ఏం జరుగుతుందో తెలియజేశారు. ఆయన జనసమూహమును పంపించి వేసి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సృష్టికర్త అయిన దేవుడే ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేసి అసలు లెగ్గానే ప్రార్థన చేయం, పడుకోగానే చేయం. ఏ కార్యంలోనైనా అన్ని విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడని వాక్యం చెప్తూ ఉంటే ప్రార్థనను నిర్లక్ష్యపరిచి ఏం జరుగుద్దిలే అనుకుంటున్నావేమో. యేసయ్య అంటూ ఉన్నాడు కదా, మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే మీరు శోధనలో పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు మనం అక్కడ చదువుకుంటే దేవుడు
సూటిగా అక్కడ రాయించిన మాటలు ఏమిటి తెలుసా అండి? దావీదు గారు ఉన్నారు, ఆయనకి ఇష్టానుసారమైన మనుషుడే, ఆయన కోరుకున్నవాడే, ఆయన ఎన్నుకున్నవాడే. కానీ ఆయన ఏం చేశాడో తెలుసండి? సైన్యమంతయు యుద్ధానికి వెళితే సాయంకాలం అయినప్పుడు ఆయన లేచి మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు, శోధనలో పడ్డాడు. కోరుకున్నవాడే, దేవుని చేత కోరుకున్నవాడు, ఎన్నుకున్నవాడు, ఇశ్రాయేలుకి రాజునుగా చేసిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటే యుద్ధంలో ఉండాలి సైన్యంతో పాటు, లేదా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో లేడు కనుక శోధనలో పడ్డాడు. దేవుని వాక్యం అంటా ఉంది, మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటుంది. హల్లెలూయా. ఆ ప్రార్థనే నిన్ను శోధనలో పడకుండా తప్పించేది, ఆ ప్రార్థనే నిన్ను కాపాడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను గమనించుకోకపోతే, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ ఇబ్బందులు అని నువ్వు అనుకుంటున్నావేమో, మనకి ఏదో కుదువై ఉంది. అదేంటంటే ప్రార్థన. హల్లెలూయా. చూడండి, రెండవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. శ్రమ ఎందుకు వచ్చిందిరా బాబు అని నువ్వు అనుకుంటే దేనివల్ల వచ్చింది? శ్రమ ప్రార్థన చేసి ఉంటే శ్రమ రాదనేగా. అక్కడ యాకోబు గారు అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి, ఆ శ్రమ రాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో పడకుండా కాపాడేది ప్రార్థన, నిన్ను శ్రమలలో ఉండకుండా కాపాడేది ప్రార్థన. 3వ కీర్తన 79:6వ వచనంలో, నిన్నెరుగని, ఇప్పుడు మనం చదువుకున్నాం, ఇప్పుడే మనం చదివాం. 79వ కీర్తన 6వ వచనంలో, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యము మీద. చూడండి, ప్రార్థన చేయని వారికి ఏం కలుగుతుందో తెలుసా? ప్రార్థన చేయని రాజ్యము మీద నీ ఉగ్రత కుమ్మరించము. హల్లెలూయా. ఏమొస్తుందట? దేవుని ఉగ్రతకు లోనవుతా. గుర్తుపెట్టుకో. ఎవరు నన్ను చూడట్లేదులే, ప్రార్థన చేయకపోతే ఎవడు అడుగుతాడు, మనల్ని ఎవరు చూస్తున్నారని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుని ఉగ్రత పాలవుతారు. ప్రార్థన చేయని రాజ్యము మీద ఏం కురుస్తుందంట? యెహోవాకు విరోధముగా ప్రార్థన చేయని రాజ్యం మీద ఏం కలుగుతుందంట? ఉగ్రత కుమ్మరించబడుతుందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను గమనించుకోవాలి. గమనించండి, ప్రార్థన వాక్యము రెండు ఉండాలి. ఒక పక్షి ఎగరటానికి 2 రెక్కలు అలాగా అవసరమో, ఒక విశ్వాసకి ప్రార్థన వాక్యం చాలా ప్రాముఖ్యం. 2లో ఏది లోపించినా శోధనలో పడతావు, శ్రమలో పడతావు, ఉగ్రత పాలైపోతావు. గమనించండి, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలో, ఎందుకు ఈ శోధనలు మనకు కలుగుతూ ఉన్నాయంటే మనలో ప్రార్థన లోపిస్తూ ఉంది. చూడండి, దేవుడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 1-7 మనం చదువుకుంటే, మీరు నిత్యము ప్రార్థించాలని ఆయన ఒక మాట చెప్తాడు. మొదటి వచనం చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థించవలనని ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక పట్టణంలో, ఒక ఊరిలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకడున్నాడట. ఒక విధవరాలు వెళ్ళి తనకు తన ప్రత్యర్థికి న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. వాడు అసలే అన్యాయంగా మాట్లాడేవాడు, అన్యాయంగా ప్రవర్తించేవాడు. కానీ ఈ ముసలమ్మ మాటకి వెళ్ళి అడుగుతూ ఉంది. అడుగుతూ ఉంటే అతను ఏమనుకున్నా అంటే, ఏంటి ఈ బాధ, మాటకు వస్తుంది, ఈ అమ్మాయి సంగతి ఏంటి తేల్చేద్దామని అన్నాడు. 7వ వచనం చదువు. ఇప్పుడు 7వ వచనంలో ఏముందంటే, దేవుడు తను ఏర్పరచుకొనిన వారిని దివారాత్రులు
తన గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఏదన్నా అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ, అన్యాయానికి నువ్వు లోనైనప్పటికీ న్యాయము తీర్చగల దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చగలింది, నేను నీకు న్యాయం తీర్చలేనా అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, విసుకక ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందట? ఏమవుతారట? యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడనగుదును. హల్లెలూయా. ఇతరుల గురించి, మన గురించే కాదు, ఇతరుల గురించి కూడా ప్రార్థించుకునే వారంగా మనం ఉండాలి. పాపం లేని వారంగా ఉండాలి. పాపం కట్టుకునే వారంగా మనం ఉండాలి. పాపము చేయని వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు నిత్యము ప్రార్థించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? శోధనలో పడతావు, శ్రమల్లో పడతావు, ఉగ్రత పాలవుతావు, తత పాపం చేసిన వాడుగా ఉంటావు. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం, కాపరులు ప్రసిపాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారు వర్ధిల్లకై ఉన్నారు. హల్లెలూయా. ఏంటంట? ప్రార్థన చేయకపోతే వర్ధిల్లవు. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లదు, నీ కుటుంబం వర్ధిల్లదు, నీ బిడ్డలు వర్ధిల్లాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. నిన్నేమైనా బరువులు మోయమంటున్నాడా? చేయరాని పనులు ఏమైనా చేయమంటున్నాడా? నువ్వు చేయలేని పనులు ఏమైనా చేయమంటున్నాడా? పెద్ద పెద్ద బండలు ఎత్తుకోమంటున్నారా? ఏమి లేదుగా. నువ్వు చేయవలసింది ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం, కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునప్పుడు, ఎప్పుడంట? కాసేపేనా? కొద్దిసేపేనా? నీకు అవసరం వచ్చినప్పుడా? నీ అక్కర్లు తీరేటప్పుడా? కాదు. దేవుని ఎదుట నువ్వు ఉండాలి అని అంటే శక్తి కావాలి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలనంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనే నిన్ను నడిపించేది. ఆ ప్రార్థనే నీకు బలాన్ని చేకూర్చేది. చూడండి, మోకాళ్ళు బాగున్నప్పుడే మోకరించి ప్రార్థించాలి. కన్నులు బాగున్నప్పుడే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. నోరు బాగున్నప్పుడే సాక్ష్యాన్ని ఇవ్వాలి. దేహం బాగున్నప్పుడే నీ దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు మనం మర్చిపోతాం. లేనప్పుడు అబ్బా నాకు అది ఉంటే దేవుణ్ణి ఎంత ఘనపరిచేవాడును, నాకు ఇది ఉంటే ఎంత ఘనపరిచేవాడును అనుకుంటాం. కాదండి, దేవుడు నీకు ఇచ్చిన దానితో దేవుణ్ణి ఘనపరచాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటి
ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయనే పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయనే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది హల్లెలూయా. ఏం చేశారట? మోషే ప్రార్థిస్తే ఏం జరిగింది? మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థిస్తే ఏం జరిగింది? సూర్యచంద్రులు ఆగిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల బోనులో వేసిన దానియేలు ప్రార్థిస్తే సింహాల నోళ్ళు మూసాడు దేవుడు. అగ్నిలో పడవేసిన షడ్రక్ మిషక్ అబేద్నెగోలు ఒక్క చిన్న వెంట్రుక కూడా కాలకుండా బయటకు వచ్చారు. హల్లెలూయా. చెరసాలలో వేసిన దైవజనుడు సంఘము ప్రార్థిస్తే తీసుకొచ్చి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ తీసుకొచ్చి దేవుని దూత విడిచిపెట్టేలేదు. బండలేసి బిగించి చైన్లతో కట్టేశారు పౌలు శీలల్ని. అక్కడుండి వాళ్ళు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి. హల్లెలూయా. ఏలియా ప్రార్థించాడు, వర్షం ఆగిపోయింది. 3 సంవత్సరాలు వర్షం పడలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థించకపోతే ఏం జరుగుతుంది తెలుసుకున్నాగా మనం. ప్రార్థించకపోతే ఏం జరుగుతుంది? శోధనలో పడతావు, శ్రమల్లో వస్తాయి, ఉగ్రత పాలవుతావు,
పాపం చేసిన వాడుగా ఉంటావు. దేవుడు న్యాయాధిపతిని గురించి చెప్పాడు. న్యాయాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని ప్రార్థించాలి. అలాగనే ప్రార్థించకపోతే పాపం అన్నాడు. ప్రార్థించకుండా ఉండవంటే వర్ధిల్లవు. శక్తి కలిగి దేవుని సన్నిధిలోనూ ఉండాలి అని అంటే నిత్యము ప్రార్థన కావాలి. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారంట. దేవుని నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. హల్లెలూయా. నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ ఆత్మీయ స్థితికి రక్షణ కావాలి అనంటే ఏం చేయాలట? దేవుని నామమును బట్టి ప్రార్థన చేయాలి. యెహోవా నామమును బట్టి, ప్రభు నామమును బట్టి ప్రార్థించువాడే రక్షించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు రక్షించబడతావు. నువ్వు ప్రార్థన దేన్ని బట్టి అయితే ప్రార్థిస్తూ ఉన్నావో దానిని నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం అనుగ్రహించును. హల్లెలూయా. నువ్వు రక్షించబడతావు. నువ్వు ప్రార్థన దేని గురించి చేస్తున్నావో అది పొందుకుంటావు. అంతేకాకుండా నీకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మీకు చెప్పాను, ఒక అటవీ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు ఒక పిల్లోడిని పెట్టుకొని ఆ అటవీ ప్రాంతంలో ఏం చేస్తారు? చెట్లు నడుక్కొనో లేకపోతే అక్కడ దొరికిన కాయలు అవి కోసుకొనో తీసుకొచ్చి అమ్ముకొనేది చేసుకుంటుంటారు వాళ్ళు. ఆ ప్రాంతంలో వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. యవ్వన ప్రాయంలోనే తన భర్త చనిపోయాడు. పిల్లోడిని పెట్టుకొని ఆ అమ్మాయి ఆ అటవీ ప్రాంతంలోనే జీవిస్తూ ఉంది. రోజు ఉదయాన్నే వెళ్ళి కట్టెలు కొట్టుకొని లేకపోతే అవి ఆకులు అలములు తెచ్చుకొని చేసుకొని జీవనం సాగించే ఆ అమ్మాయి పనికి వెళ్ళి వచ్చేటప్పటికి పిల్లోడు పడిపోయి ఉన్నాడు. ఏంటో తెలీదు, బాల్యదశ 10-11 సంవత్సరాలు ఉంటాయంట అతనికి. ఏంటో అని ఆ అమ్మాయి ఆ పిల్లోడిని భుజం మీద వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ పిల్లోడికి 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయమ్మా, కాబట్టి ఇతనికి ఆపరేషన్ చేయాలి, దాదాపుగా చాలా డబ్బు ఖర్చు అవుద్ది, ఒక 5-6 లక్షల దాకా అని చెప్పాడు. వీళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు? కట్టెలు పొలలేరుకొని అవి తెచ్చుకొని కొండ ప్రాంతంలో అవి దొరికిన ఆ కాయలు ఆకులు అలములు తెచ్చుకొని ఆ సంతలోకి తీసుకెళ్ళి అమ్ముకొని జీవనం సాగించే అంత డబ్బు దొరుకుతుందా? ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, రక్షణ పొందుకున్నారు. దైవజనుడికి చెప్పింది, అయ్యా పిల్లోడి పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి అని అంటే, ఈయన కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే, పలానా రామచంద్ర గారు అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన అయితేనే ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలడు, మరి ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టం, దాదాపుగా ఒక 6-7 నెలలు ముందు ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటేనే కానీ అయినా అంత డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించడానికి మీ దగ్గర డబ్బు ఉన్నాయా అని అడిగాడు. ఈమె ఏం చేస్తూ ఉంది? దైవజనుడు అన్నాడు, అమ్మా దేవుడే మనకు తోడుగా, ఇంకంతకంటే మనకు మార్గం ఏం లేదు,
ప్రార్థన చేసుకో, ప్రభు ద్వారాలు తెడుస్తాడని చెప్పాడు. పిల్లోడిని మంచం మీద పెట్టుకొని పనికి వెళ్తే పిల్లోడి పరిస్థితి ఏంటి? నిద్రాహారాలు మానేసి ఆ బిడ్డ దగ్గర మోకరించి తల్లి ప్రార్థించడం మొదలుపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ప్రభా, ఏంటి పరిస్థితి? తినటానికి తిండి లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇన్ని లక్షల రూపాయలు పెట్టి బిడ్డకు ఆపరేషన్ చేయాలంటే నేను ఎక్కడ తేను? నాకెవరిస్తారు? ఏంటి పిల్లోడు ఇంతేనా అని ఏడ్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు నైట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడట. తలుపు తీసి ఏంటంటే, అమ్మా ఇక్కడ తుఫాను వస్తుంది కదా, మా కారు దారిలో ఇరుక్కుపోయింది, కాస్త తగ్గేంత వరకు ఇక్కడ ఉంటాం, ఉదయాన్నే వెళ్ళిపోతామని చెప్పాడట. సరే, ఏం ప్రార్థన చేసుకుంటుంది అన్నాడు. సరేమ్మా కూర్చోండి ఇక్కడ అని అక్కడ వాళ్ళకి ఏదో మంచం పీట ఏదో లాగింది, అక్కడ కూర్చున్నారు. ఏం ప్రార్థన చేయటం మొదలెట్టింది. ఏమని ప్రార్థన చేస్తుంది? ఆ రామచంద్రరావు అన్న డాక్టర్ గారిని పంపించాయా అని ప్రార్థన చేసుకుంటుంది. మరి ఆయనే చేయాలి, ఆయనే ఫేమస్ డాక్టర్ అని చెప్పాడు కదా. ప్రార్థన చేసుకుంటుంది. ఎన్నాడు ఈయన ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏంటి అని అడిగితే, ఏమేం చేసింది? మా బాబుకి ఇలాగ అయిందండి, హార్ట్ ఆపరేషన్ చేయాలట. అదిగో ఆ రామచంద్రరావు గారు అన్న ఆయన మాత్రమే చేయగలడట. ఆయన అపాయింట్మెంట్ కూడా మాకు దొరకదంట. కనీసం తినటానికి తిండి లేని వారం మేము. ఇలాంటి పరిస్థితిలో ఆయన అపాయింట్మెంట్ నేను ఎలాగ తీసుకోను? అందుకనే ప్రార్థన చేసుకుంటున్నాను బాబు. 3 దినాల నుంచి ఆహారం కూడా లేదు. బిడ్డను వదిలేసి బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకుందామంటే బిడ్డ ఏమైపోతాడను పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అందట. ఆయన ఎప్పుడన్నా చూసావా నువ్వు అని అడిగాడట. నాకు తెలియదు అన్నట్టు. ఆ రామచంద్రరావు అన్న డాక్టర్ నేనేనమ్మా అన్నట్టు. హల్లెలూయా. ఇంతకీ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈయన పక్క ఊరికి ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆపరేషన్ కానీ బయలుదేరాడు. ఈ మధ్యదారిలో తుఫాను వచ్చి చెట్లన్నీ రోడ్డుకి అడ్డం పడిపోయింది. వెళ్ళటానికి దారి లేదు, తుఫాను. ఈ పక్కన ఈ గుడిసి కనపడతా ఉంది. ఇక్కడుండి ఉదయం వెళ్దామని వచ్చాడు ఈయన. చూసి అన్నాడట, మరి ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి కదా ఆయన దగ్గర. గబాబా అక్కడే అవన్నీ ఏర్పాటు చేసి, అమ్మ నేనే ఆయన్ని అని ఆ బిడ్డకి అక్కడ ఆపరేషన్ చేసి అన్నాడట, మీ దేవుడు సర్వశక్తిమంతుడమ్మా అన్నాడట. హల్లెలూయా. సమస్తము చేయగల దేవుడు మీ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసిందామా? ఎక్కడికన్నా వెళ్ళిందా? బిడ్డను మంచం మీద పెట్టుకొని ప్రార్థన చేస్తుంది, కన్నీటి కార్చుకుంటూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనకు తోడు. ఆ ప్రార్థనే మనలను నడిపించేది. ఆ ప్రార్థనే నీకు నాకు తోడుగా ఉండి నడిపించే. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనే నాకు తోడుగా ఉండెను అని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేవుని గురించి ప్రార్థించటం. తర్వాత చూడండి, ప్రార్థిస్తే ఏం జరుగుతుందన్నాడు? ప్రార్థించిన దాని గురించి పొందుకుంటావు, నీకు ప్రతిఫలం దొరుకుతుంది. 4వది చూడండి, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం బహుధైర్యముగా ప్రకటించరి. ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. నీకు ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షంగా తండ్రికి చెప్పశక్యము కానీ మూలుగులతో మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ పక్షంగా తండ్రికి విజ్ఞాపన ఆత్మదేవుడు చేస్తాడు. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 5వ వచనం. నేను ఉప్పే పట్టణమునకు ప్రార్థన చేయుచుండగా పరవశుడైతిని, అప్పుడు ఒక దర్శనము నాకు కలిగిన. ఏం కలుగుతుందట? ఏం జరుగుతుంది? ఆత్మను పొందుకుంటావు, అంతేకాదు దర్శనం కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు నీకు ఇస్తాడు. అంత గొప్ప భాగ్యాన్ని
ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల దేవుడు కృప చూపుతాడట. నీకు కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని అంటది. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మనిస్తాడు, దర్శనమిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడట దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే ఇన్ని కార్యాలు ప్రభు నీ పక్షంగా జరిపిస్తారని చెప్తూ ఉంటే ప్రార్థన చేయటానికి కూడా మనకు బద్ధకం. మన అవసరమైనప్పుడు, మన అక్కరున్నప్పుడు, మన ఇరుకున్నప్పుడు, మన ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ప్రార్థించడం కాదు, ప్రతి విషయములలోనూ అన్ని కార్యములలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగనే చూడండి, యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం, ఆత్మను పొందుకొని ఆత్మపూర్ణుడవై ప్రార్థిస్తావో దేవుడు తప్పక నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, ఎలాంటివి విస్తారమైన జల ప్రవాహముల మీదకి వచ్చిన నీ మీదకి రావు అని అంటున్నాడు. అంత శక్తి ప్రభు ప్రార్థనలో మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చెప్తాడు ఆయన, కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకినీడల, తమ చెడు మార్గములను విడిచినీడల, ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి ఏం చేస్తాడంట, వారి దేశమును స్వస్థపరిచెదను అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రార్థన ఎలాగూ చేయాలి మొన్న మీకు చెప్పాను. నేను మొన్న ప్రార్థన విషయాలు చెప్పినప్పుడు ఎలా ప్రార్థన చేయాలని చెప్పాను. 10 మెసేజ్లు చెప్పాను మీకు. విశ్వాసంతో, ఏక మనసుతో, కన్నీటితో, ఆసక్తితో, అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పాను కదా. అయితే ప్రార్థన ఎలా చేయాలి? వ్యక్తిగతంగా సింగిల్గా మనం చేసుకోవాలి. ఎలాగా? వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. రెండవది, ఎక్కడ 2-3 కూడిన నామాన్ని స్తుతిస్తారో అక్కడ ఉంటానని చెప్పాడు. వ్యక్తిగతంగా చేయాలి, 2-3 కూడి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన అవసరం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలి అనే భక్తుడు కుటుంబం అంతటితో కలిసి ప్రార్థించినట్లుగా కుటుంబ ప్రార్థన అవసరం. అలాగనే సంఘ ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం. ఇలాగున ప్రార్థనకు దేని ప్రార్థన దానికి ప్రాధాన్యతనివ్వాలి. వ్యక్తిగతంగా చేసుకోవాలి, 2-3 కలిసి చేసుకోవచ్చు, కుటుంబ ప్రార్థన చేయాలి, అలాగనే సంఘ ప్రార్థనలో ఉండాలి, ఉపవసించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు మనకు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు అందరిని పంపేసి ఏం చేస్తున్నాడు? ఆయన సృష్టికర్త అయిన దేవుడే ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనం ప్రార్థన చేసుకోవాలా వద్దా చెప్పండి? హల్లెలూయా. ఈ దినము నుంచి తప్పకుండా నేను ప్రార్థన చేసుకుంటాను అనే ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు సన్నిధి నుంచి వెళదాం. మనం అందరూ తల్ల వంచండి.